హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్‌గా నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను ఫ్యాన్సీ డ్రెస్‌ది. అలాగే నేను వర్క్ చేసే దగ్గర అయితే ఒక చిన్న ఫెస్ట్ అయితే జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా. సో, దాంట్లో రకరకాల గేమ్స్, సాంగ్స్, డాన్స్ ఇక రకరకాల కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగానే రంగోలీ అయితే శివరాత్రి రోజు చేశారనమాట. సో, ఆ రోజే ఫెస్ట్ కూడా జరిగింది. సో, అందుకని ఇక పిల్లలందరూ చాలా ఉత్సాహంగా రంగోలీలో అయితే పాల్గొన్నారు. ఇక్కడ థీమ్ అంటూ ఏం లేదండి. ఇది వేయాలి, ఇది వేయాలి అని అట్లా టాపిక్ అయితే ఏం లేదు. ఏదైనా కూడా రంగోలీని ప్రెజెంట్ చేయాలి. సో, జనరల్‌గా మనలాంటోళ్ళైతే ముగ్గులు వేస్తూ ఉంటాం. సంక్రాంతిలో ముగ్గులు పోటీలాగా. ఇక వీళ్ళంతా స్టూడెంట్స్ కాబట్టి ఏదైనా థీమ్ ఉంటే బావుంటది. మనం చెప్పేది, మనం వేసేది ఎవరికైనా మెసేజ్ రూపంలో ఉంటే బావుంటదని ఇలా డిఫరెంట్‌గా అయితే ఏశారనమాట. చాలా బాగున్నాయి. అసలు ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారా అనేసి. మధ్యాహ్నం ఎండలో కష్టపడి పిల్లలు చాలా బాగా ఏశారు. కొంతమందైతే దేవుడికి ప్రతిరూపంగా దేవుడి బొమ్మలైతే వేశారనమాట. చాలా బాగున్నాయి. కొంతమందివి చాలా అంటే బాగున్నాయి. కానీ అందరికీ అయితే ప్రైజులు ఇవ్వలేరు కదా! కొంతమందికే ప్రైజెస్ అయితే ఇస్తారు. వీటిలో మీకేది బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మీ అందరి సపోర్టు నాకు కావాలి. సో, ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామిదైతే బొమ్మేశారు. చుట్టూరా కూడా ఫ్లవర్స్‌తో డెకరేట్ చేశారు. ఇక ఇక్కడ డాక్టర్స్ అందరూ ఉంటారు. మెడికల్ ఫీల్డ్ కదా! సో, దానికి ప్రతిరూపంగా అయితే ఇలా వేశారనమాట. ఇలా డిఫరెంట్‌గా వేశారనమాట. అంటే చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎలా ఉంటారు, ఒక వుమెన్ ఎలా ఉంటారు, ఇదైతే ముగ్గులతో వెంకటేశ్వర స్వామినైతే గీశారు. నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా చుట్టూరా మాల కానీ, ఆ ముగ్గులతో ఆ డిజైన్ రావడం అసలు చూడటానికి వెంకటేశ్వర స్వామి లాగే అనిపించింది. ఇలా వేయడం కూడా ఒక ఆర్టే కదా! సో, ఇలా డిఫరెంట్‌గా అయితే ఏశారు. సో, ఇక్కడ వీళ్ళలో ప్రైజెస్ కూడా వస్తాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరైతే గెలిచారో వాళ్ళకందరికి కూడా ఎవరిది బావుందో వాళ్ళకందరికి ఇస్తారు. ఇక్కడ ఎవరిది బాగలేదు అని కాదు. సో, ఎవరిది బెస్ట్ అయితే వాళ్ళకి మాత్రం ఇస్తారనమాట. ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ ఇలాగే ఫెస్ట్ చేస్తూ ఉంటారు. సో, అప్పుడు రకరకాల గేమ్స్ ఇలా కాంపిటీషన్స్ అయితే పెట్టి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఎంప్లాయీస్‌ని గానీ, స్టూడెంట్స్‌ని కానీ. సో, శివరాత్రి కదా! సో, అందుకనేసి చాలామందైతే ఇలా ఈషా విగ్రహాలు, ఇలా శివుడి విగ్రహాలైతే వేశారు. చాలా బావున్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్‌లో మీరు చూడాలనుకుంటే ప్లీజ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలనుకుంటే పక్కన గంట సింబల్‌నైతే ఆన్ చేసుకోండి. మీకేది నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి.